అందరికీ నమస్కారం. మరి రేపు ఉదయం 12వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం ప్రగతి ఎన్క్లేవ్ కళామండపం నందు 19వ ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది 19వ వైద్య శిబిరం. దాదాపు సేవా కార్యక్రమాల్లో 44 సేవా కార్యక్రమాలు అయిపోయినాయి ఇప్పటికి ఉమ్మడి మియాపూర్ డివిజన్. హెల్త్ క్యాంపులకు వచ్చేప్పటికి ఇది 19వ. మరి అలాగే ఈ హెల్త్ క్యాంపుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ హెల్త్ క్యాంపు క్యాన్సర్ స్క్రీనింగ్ ఇక్కడ చూస్తే చూడండి, బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రగతి ఎన్క్లేవ్ లో మియాపూర్ డివిజన్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రగతి ఎన్క్లేవ్ అసోసియేషన్ వారి సహకారంతో ప్రసాద్ ఫౌండేషన్ చైర్మన్ గా మరి ఈ 19వ ఈ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషం, చాలా ఆనందం. మరి అలాగే ఇక్కడ చూస్తే మహిళలకి పురుషులకి కూడా సపరేట్ గా స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బసవ తారకం హాస్పిటల్ వాళ్ళు ఒక బస్సును తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ బస్సులో అన్ని రకాల నూతన టెక్నాలజీతో ఏ విధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయొచ్చో ఆ విధమైనటువంటి సెటప్ తో ఆ బస్సును తీసుకుని వచ్చి మార్నింగ్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి అలాగే డాక్టర్స్ అందరూ కూడా కూర్చుంటానికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు నాకు ఈ రైట్ సైడ్ పక్కన ఉన్నటువంటి ఇవన్నీ కూడా డాక్టర్స్ కూర్చుంటానికి. మరి అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ పేర్లు నమోదు చేసుకుంటాం. మరి వాళ్ళు ఒక్కొక్కరుగా ఇక్కడ పేర్లు నమోదు చేసుకుని ఇక్కడ డాక్టర్స్ దగ్గరికి రావటం, డాక్టర్స్ స్క్రీనింగ్ కి పంపించడం, ఇదంతా ఒక చైన్ జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం. అలాగే మరి మహిళలకి సంబంధించి 2 రూములు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలా ఇక్కడ సపరేట్ గా మహిళలకు కూడా రూములు ఏర్పాటు చేసి పురుషులకు సపరేట్ గా రూములు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహిళలకు చూస్తే ఇక్కడ ఒక రూమ్, ఇది మహిళా డాక్టర్లు లోపల ఉండి చాలా చక్కగా ఇక్కడ స్క్రీనింగ్, ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి టెస్ట్లన్నీ చేస్తారు. మరి అలాగే ఇంకొక పురుషుల కోసం ఇక్కడ ఒక సపరేట్ గా ఒక రూముని ఇమీడియట్ గా అప్పటికప్పుడు మరి మా టీం సభ్యులు ప్రసాద్ ఫౌండేషన్ సభ్యులందరం కలిసి చాలా చక్కగా ఇక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పురుషులు డాక్టర్ గారు ఉండి పురుషులకి స్క్రీనింగ్, వాళ్ళకి కావాల్సినటువంటి చెకింగ్లన్నీ ఇక్కడ చేస్తారు. మరి మహిళలు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వారి కోసం ఇంకొక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ రూమ్ కూడా రేపు మార్నింగ్ చైర్స్ అని చేసినాక ఈ రూమ్ కూడా ఖాళీ అవుతుంది. ఈ రూమ్ ని 2వ రూమ్ గా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. గత 20 సంవత్సరాలలో ఏదైతే వైద్య శిబిరాలే కానీ లేకపోతే సేవా కార్యక్రమాలే కానీ ఎన్ని చేశాము అని అంటే 44 సేవా కార్యక్రమాలు చేశాం. 19వ హెల్త్ క్యాంపు నిర్వహించుకుంటాం మా అదృష్టం. ఇంకా అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏజీ ఛానల్, ఏజీ న్యూస్, ఇది గౌరవనీయులు శ్రీ అరికపూడి గాంధీ గారు చేతుల మీదుగా నిన్న మరి ఏకాదశి రోజు మరి వారి చేతుల మీదకి ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని మరి ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కారం చేయడంలో మా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాం. నీతి నిజాయితీతో ఒక ఛానల్ ని ఏ విధంగా నడపాలో మాకు బాగా తెలుసు. ఆ బాధ్యతను మేము నిర్వహిస్తాం. మరి ఆ ఛానల్ చైర్మన్ గా మరి డైరెక్టర్ గా మరి ఒక గ్రూప్ అంతా ఉన్నాం. మేమంతా కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తాం. నిన్న ఛానల్ ఓపెనింగ్ సందర్భంగానే మరి గౌరవనీయులు మరి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ అరికపూడి గాంధీ గారు ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలకి. ఏమని ఇచ్చారు? ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా
ఇంపార్టెంట్, అది ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి అని చెప్పించారు. గత 4-5 రోజులుగా మనం చూస్తా ఉంటే మరి ఈనాడు పేపర్ చూడండి, 5 రోజుల నాడు ఒక ఆర్టికల్ వచ్చింది, నిన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఎన్ని కోట్ల మంది క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు మనం కళ్ళ కట్టినట్టు చూపించారు. మరి ఈనాడు పేపర్లో వచ్చింది. ఎందుకు మనం చూస్తున్నాం, మన సమాజంలో మన ప్రజలను మనం తిరుగుతా ఉన్నప్పుడు ఎంతో మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని కూడా ప్రాణాలు నిలుపుకోలేని పరిస్థితి ఉంది. అందుకనే ఎప్పుడైతే మొదటి స్టేజ్ లోనే మనము అది ఉంది అని చెప్పి మనం తెలుసుకోగలిగితే ఆ కుటుంబాన్ని మనం ఆ వ్యాధిని మనం నయం చేసుకోవచ్చు, ఆ కుటుంబాన్ని కాపాడవచ్చు. ఆ ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము హెల్త్ క్యాంపులు పెట్టినా, మరి క్యాన్సర్ క్యాంపులు పెట్టినా ఎందుకు పెడుతున్నామంటే సమస్య, అనారోగ్య సమస్య ఏదైనా మొదటిలో తెలుసుకోగలిగితే దాన్ని ఖచ్చితంగా మరి నిర్మూలించడానికి, దాన్ని తగ్గించుకోవడానికి మరి మనం చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాము. మరి అలాగే చూస్తా ఉంటే మా టీం సభ్యులు, మా డైరెక్టర్లు మరి వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతో కష్టపడి ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ ఉండి పనిచేస్తా ఉన్నారు. మరి వారందరికీ కూడా పేరు పేరున మరి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఏజీ న్యూస్ ఏజీ న్యూస్ ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మీరు మనసారా అందరిని కోరుకుంటూ మరొకసారి మరి మియాపూర్ డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ని ఉపయోగించుకొని రేపు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి